యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలు వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు తగిన సమయంలో తగిన కాలంలో మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. బలమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడి మీ పక్షాన్ని జరిగిస్తున్నాడు. ఈరోజు అద్భుతమైన తైలాభిషేక ఆరాధన పాత వీరంపాలెం యేసయ్య సన్నిధిలో జరగబోతున్నారు. రండి, కుటుంబాలకు వేల మంది ప్రజలు రాబోతున్నారు. ప్రభు మీ కాడిని విరిచివేయబోతున్నాడు. అద్భుతాలు, స్వస్థతలు, సమస్యల్లో విడుదల ఉన్నవారు విడుదల పొందబోతున్నారు. చాలా మంది గర్భఫలాలు తెరబడబోతున్నాయి. అద్భుతమైన కార్యాలు, ఎన్నడూ చూడని మహిమకరమైన కార్యాలు మీ కుటుంబంలో జరుగుతున్నాయి. డోంట్ మిస్ ఇట్. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఉదయం 9 గంటలకే మీటింగ్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మీరందరూ బయలుదేరి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. హల్లెలూయా. నీ దేవుడిని యెహోవా మీకు తోడుగా ఉన్నాడు, నీకు ఏమి తక్కువ కాదట. దేని బిడ్డలారా, ఈ రోజుల్లో ఎంతో మంది శోధనల గుండా, శ్రమల గుండా, కష్టాల గుండా, ఇబ్బందుల గుండా మీరు వెళ్తూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక నీకు ఏమి తక్కువ రాదు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నా నా పిల్ల పరిస్థితి ఏంటి, నా కుటుంబం ఏంటి, నా వ్యాపారం ఏంటి, ఎలా బ్రతకాలి, ఏంటి నా విషయం అనే భయము, ఆందోళన మీరు ఉన్నారు. ప్రభు అంటున్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక మీకు ఏమీ తక్కువ కాదు. నీకు తక్కువ రానిచ్చే దేవుడు కాదండి. ఆకాశ పక్షులను పోషించిన దేవుడు నిన్ను పోషించడం మర్చిపోతాడా? నీకు సమస్తము ఏమి కావాలో పరలోకమందున్న తండ్రి బాగా ఎరుగును. నీ జీవితంలో, నీ కష్టంలో, నీ నష్టంలో, నీ ఇబ్బందుల్లో ఏ సమయంలో నీకు ఏ సహాయం కావాలో, ఆహార విషయంలో, నీ డబ్బుల విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో, అన్ని విషయాల్లో ఏ సమయంలో నీకు ఏది కావాలో అది పంపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి భయపడొద్దు, నమ్మకంగా ఉండండి. ఈ రోజు రండి, దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు. గొప్ప కార్యాలు చూడబోతున్నాడు. ఎలాంటి సమస్య అయినా, ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి తెగులైన, వ్యాధి అయినా, బలహీనత అయినా ఈ రోజు తైలాభిషేకం ద్వారాగా మీరు విడుదల పొందబోతున్నారు, స్వస్థతలు పొందబోతున్నారు. గొప్ప గొప్ప సాక్ష్యాలు మీరు ఇవ్వబోతున్నారు. కాబట్టి వాగ్దానాన్ని బట్టి దేవుని వాళ్ళు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు అందరితో మాట్లాడాం. నీ దేవుడిని యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, మీకేమి తక్కువ కాదన్నా కనుక ప్రతి ఒక్కరిని దీవించి, ఆశీర్వదించి, పోషించి, నడిపించి, బలపరిచి గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. దయచేసి గమనించండి, ఉదయం 9 గంటలకే ఈరోజు మీటింగ్ స్టార్ట్ అయిపోతున్నాయి. కాబట్టి మీరు అందరు రండి, దేవుని కార్యాలు అనుభవించబోతున్నారు. గొప్ప గొప్ప సేవకులు రాబోతున్నారు. వారి చేతులు పెట్టి మీద ప్రార్థన చేస్తున్నప్పుడు అద్భుతాలు, స్వస్థతలు, గొప్ప గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. దేవుని మహిమ మందిరములు దిగబోతుంది. కాబట్టి 9 గంటలకే మీటింగ్ స్టార్ట్ అయిపోతాయి. కుటుంబాలుగా రండి, ఈ రోజు దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించండి. ఈ రోజే మీటింగ్ యేసయ్య సన్నిధి మినిస్ట్రీస్ వారు నిర్వహించు తైలాభిషేక పండుగ ఆగస్ట్ 10వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు అపోస్తల్ ఆర్ సుధాకర్ గారు, దైవ సన్నిధి మినిస్ట్రీస్, పాత ఇసుకపల్లి. డాక్టర్ షీబా థామస్ గారు, దహించువగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. మరియు పాస్టర్ డానియల్ రాజ్ గారు, యేసయ్య సన్నిధి మినిస్ట్రీస్. స్థలం పాత వీరంపాలెం, రంగంపేట మండలం. మరిన్ని వివరాలకు 9858336655 మరియు 9014156188.